ఈరోజు జిహెచ్ఎంసీ నిధులు 65 లక్షలతోటి సీసీ రోడ్లు మరి ఒక జిమ్ము బస్తీలో వీరన్నగుట్ట బస్తీలో జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్ల సందర్భంగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ప్రభుత్వం మారినాక గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లా జరిగినాయి, గత ప్రభుత్వంలో ఒక ఏఈ తిరగాలన్నా, ఒక పోలీస్ తిరగాలన్నా, ఒక ఎంఆర్ఓ తిరగాలన్నా కూడా అన్నీ కూడా ఎమ్మెల్యే కంట్రోల్ ఉంటుండే. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ప్రతి సామాన్యుని కూడా కొంతమందికి అంత లేకుండా ఒక 50% అయితే అందుబాటులోకి వచ్చినాయి. అదేవిధంగా గతంలో జిహెచ్ఎంసీ నిధులు ప్రతి ట్యాక్స్ కూడా మన ప్రజలు కట్టిన ట్యాక్సులతోటే నిధులు వచ్చేటివి. అది కూడా వాళ్ళ చేతులలో పెట్టుకుంటున్నాయి. ఈరోజు ఆ పరిస్థితి కాకుండా ఈరోజు 20 సంవత్సరాలు ఇప్పుడు ఇది ఇల్లు కట్టి ఎప్పుడు వర్షం వస్తే కూడా ఇక్కడ 2 ఫీట్ల నీళ్ళు ఉంటుండే. దీన్ని దాదాపు 21 లక్షతోటి దీన్ని వాటర్ స్టాగ్నెంట్ పాయింట్ చేసినాము. అట్లా ప్రతి చోట జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ గారు వచ్చినాక ఆయన ఐఏఎస్ అయి ఉండి కూడా ఓ సామాన్యులాగా తిరుగుకుంటూ ప్రతి కాలనీలో ఇలా నిధులు ఒక నెలకు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు నిధులు విడుదలవుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా ఎక్కడైతే కార్పొరేటర్లకు పేరు వస్తుందో అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే మేము ఆయన చెప్పినట్టుగా గతంలో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా ఆయనకు ఇంట్లో పెయిన్లు ఉంటే టెంకాయ ఆయన చెప్పినప్పుడే కొట్టాలి. ఆయనకి ఏ పనులు ఉన్నా కూడా మానేస్తాడు. ఆయన కొడితే టెంకాయ ఇనాగ్రేషన్ లేకపోతే కాదు. మొన్న కూడా మేము ఏం చెప్పినాము, యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం మా కాలనీలో 8 గంటలకు చెప్తే నాకు కూడా అదే టైం చెప్పమన్నాం. ఎమ్మెల్యేగా గౌరవిస్తాం, ఎంపీగా గౌరవిస్తాం. ఎంపీకి చెప్పరు, ఏం చెప్పరు. ఈ విధంగా మీరు టెంకాయలు కొడితే మేము అడ్డుకుంటామని చెప్తారు. ఈ అడ్డుకునే పరిస్థితి ఏంటంటే పోలీసు వాళ్ళకి మేము చెప్పడం న్యాయబద్ధంగా ఏదో జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం ఈరోజు ఇనాగ్రేషన్లు చేయడం జరుగుతుంది. దీనికి అల్లరి చిల్లరగా రోడ్ల మీద తిరిగేటోళ్ళని, రౌడీ షీటర్లు, డ్రగ్స్లకు అలవాటు చేసిన వాళ్ళందరినీ ఈరోజు ఎక్కడ పడితే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి ఇనాగ్రేషన్లు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా ఎవరు ఏం చేస్తున్నారు. నేను మొన్న ఇనాగ్రేషన్ చేసినప్పుడు నేను అడ్డుకుంటే నీ పరిస్థితి ఏముంటుండే? ఈరోజు ఇదే పరిస్థితి. ఎప్పుడు కూడా ఈ ప్రశాంత వాతావరణం ఎల్బీనగర్లో ఉంది. ఇక దీన్ని ఉద్రిక్తం చేయాలి, ఎల్బీనగర్ గడ్డరా, సుధీర్ అని అడ్డరా అని చెప్పేసి గతంలో సర్వేసత్యనారాయణ అట్లే చేసినాం. ఆ తర్వాత చేసినటువంటి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉంటే కూడా అదే పరిస్థితి. ఎవరిని కూడా రానియాడు. ఓ ఎంపీని రానియాడు, ఓ మేయర్ని రానియాడు, మంత్రిని రానియాడు. ఈయన చెప్పు చేతులలో పెట్టుకోవాలని చూస్తాడు. కానీ ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారని. ప్రజాస్వామ్యంలో నీ ఒక్కని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఒక్కనాడు ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీకి తెచ్చిందో ఇలా ప్రతి పైసా ప్రజలు కట్టిన ట్యాక్స్, ప్రజలు కట్టినటువంటి ఈ ఇంటి పర్మిషన్ల ద్వారా వచ్చేటువంటి డబ్బులతోటే ఇలా ఎల్బీనగర్ ఆదర్శవంతంగా జరుగుతుంది. కానీ ఇలా ఒక్క రూపాయి కూడా గతంలో టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా కూడా 1 రూపాయి తీసుకురాలి. ఈరోజు ప్రజలతోటే కట్టిన ట్యాక్సులు. కానీ అది అత్యధికంగా ప్రజలు ట్యాక్స్ కట్టేది కూడా మన్సూరాబాద్ డివిజన్. ఇలా మార్చి వస్తుందంటే ఫిబ్రవరిలోనే పూర్తిగా మనలు ట్యాక్సులు కడతారు. అంత మంచి డివిజను. ఈ డివిజన్కు అత్యధిక నిధులు ఈ 2-3 నెలల్లో 10 కోట్లు వచ్చినాయి. ఆ 10 కోట్లు వచ్చిన ఓర్వక ఏదో విధంగా డ్యామేజ్ చేయాలి, లేకపోతే ఉద్రిక్త వాతావరణం చేసి టెన్షన్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది. ప్రజల గురించి ప్రతి చోట కాలనీవాసులు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని ఇనాగ్రేషన్లు జయప్రదం చేసినట్టు కార్యకర్తలకు, కాలనీవాసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గతంలో బీజేపీ కౌన్సిలర్గా ఉండి మరి అటువంటి డెవలప్ని ఇప్పుడు మళ్ళీ బీజేపీ కార్పొరేటర్ చేస్తుంటే ఓర్వలేక ఎమ్మెల్యే గారు చేస్తున్న అరాచకం పనులు ఆ చిల్లరగాళ్ళని తీసుకొచ్చి అడ్డుకుంటా అని చెప్పి అడ్డుకుంటే పోలీసు వాళ్ళందరూ మంచిగా సహకరించి వాళ్ళు మాకు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆ రకంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇటువంటి బుద్ధి, ఇటువంటి సాహసం మరి ఎమ్మెల్యే గారికి చేయొద్దని చెప్పి మరి ఎందుకంటే అహిత్నా డివిజన్ కానీ మనసు ఏ డివిజన్ అయినా బీజేపీ వాళ్ళు ఉన్నారని చెప్పి ఓరోలేనితనంతో చేస్తున్నాం. ఇది మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొన్న ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ పెట్టుకున్నారు. తర్వాత నర్సన్నకు కార్పొరేటర్ గారికి ఫోన్ చేసిన, నాకైతే ఇంటిమేషన్ లేదని చెప్పిండు మధ్యాహ్నం వరకు. తర్వాత ఏం చేసారు, మెసేజ్ పెట్టేసారు. నాకు ఫోన్ చేయకుండా ముందే మెసేజ్ పెట్టారు. సరే ఎమ్మెల్యే గారికి గౌరవం ఇవ్వాలని చెప్పి ఓకే చెప్పిన, సాధారణంగా స్వాగతించినాం, టెంకాయ కొట్టించినాం, పంపించినాం. అదే మర్యాదతోటి కార్పొరేటర్ గారి నిధులు ఆయన శాంక్షన్ చేయించాడు. చాలాసార్లు వచ్చిండు, ప్రత్యేక శ్రద్ధ వహించాడు కాబట్టి ఆయనకు కూడా గౌరవం ఇవ్వాలని టెంకాయ కొట్టించినాం. దీంట్లో ఎటువంటి మా కాలనీకి ఏం సంబంధం లేదు. మంచిగా రిసీవ్ చేసుకున్నాం, ఇద్దరిని రిసీవ్ చేసుకున్నాం. అంతా ఓకే, అంత మంచి జరిగింది. ఇక రాబోయే కాలం కూడా జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.